4 గంటలు 40 కెమెరాలతో ఫోటోషూట్ చేస్తూ 40,000 మంది శ్రీవారి భక్తులను నరకయాతనకు గురి చేశాడు అంటూ సోషల్ మీడియాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులపై వైరల్ అవుతున్న వీడియో ఒక్కసారి ఈ వీడియో ద్వారా చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం చర్చించుకుందాం. ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి ఈరోజు తిరుమలలో కుటుంబ సమేతంగా ఒక ఫ్యామిలీ డ్రామాకి తెరలేపాడు. పొద్దున్నే దాదాపు 4 గంటలు 6 గంటల తర్వాత బయలుదేరాడు. దాదాపు 9:30-10 గంటలకు మళ్ళీ బయటకు వచ్చాడు. దాదాపు 4 గంటల పాటు 4 వ్యక్తులు, మరి బ్రాహ్మణ గారు అయితే మిస్ అయ్యారు. మరి బ్రాహ్మణ గారు ఎందుకు రాలేదనేది మనకు తెలియదు. 4 గంటల పాటు 40 మంది కెమెరామెన్లు పెట్టుకొని తిరుమలలో ఈరోజు పిక్నిక్ స్పాట్ గా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫోటో షూట్ తీసుకుంటున్నట్టుగా అక్కడ 4 గంటల పాటు దాదాపు 40 నుంచి 50,000 మంది భక్తుల్ని అక్కడే క్యూ లైన్ లో అలానే కుక్కి ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఫోటో షూట్ అంటే పబ్లిసిటీ స్టంట్. ఆ ఫోటో షూట్ లేదో అది తిరుమల దేవాలయం అనుకుంటున్నారా, లేదా ఇంకేమన్నా, లేదా మీ ఇంట్లో ఏదన్నా గార్డెన్ లో తీసుకుంటున్నట్టుగా, లేదంటే మీ ఇంట్లో ఏదో కెమెరా వాళ్ళు పెట్టి తీసుకుంటున్నట్టుగా 4 గంటల పాటు మహాద్వార దర్శనం ఏదైతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు కల్పిస్తారు? తొందరగా వాళ్ళు వెళ్లి దర్శనం చేసుకుంటే మిగిలిన భక్తులకు ఇబ్బంది ఉండదు అని. కానీ మీరు మాత్రం ఏదైతే భక్తులు వచ్చేటటువంటి లైన్ లోనే వచ్చామని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఈరోజు 4 గంటల పాటు నరక యాతన. అంతకుముందు కూడా మీరు గోదావరి పుష్కరాల్లో ఇలానే చేశారు. ఏదైతే మీరు స్నానాలు చేసేదాకా ఎవరు స్నానాలు చేయకూడదని చెప్పి బోయపాటి సీన్ తీసుకున్నారు. ఈ రోజు బోయపాటి అక్కడ మిస్ అయ్యాడు. మరి అక్కడ కెమెరామెన్ ఎవరు డైరెక్టర్ ఉన్నారో ఎవరు డైరెక్టర్ తెలియదు. ఆ రోజు కూడా 29 మంది ఫోటోలు పెట్టుకున్నారు. ఈ రోజు కూడా భక్తులకి నరక యాతన కామన్. మీరు ప్రతి ప్రోగ్రామ్ లో మైక్ ఉంటుంది. ఇవాళ మైక్ ఒక్కట్లేదు, మైక్ టైసన్ పెట్టినట్టు ఒక మైక్ పెట్టుకుంటారు ఇది పబ్లిసిటీ కోసం. ఈ రోజు అది ఒకటే మిస్ అయింది, మిగిలినంతా సేమ్ టు సేమ్. రెండోది వచ్చేటప్పటికి స్పెషల్ ఫ్లైట్. చంద్రబాబు నాయుడు గారు 12 గంటల తర్వాత వెళ్ళాడు. 11 గంటలకల్లా వీళ్ళు వెళ్ళిపోయారు. నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ ఫ్లైట్ గంటల వ్యవధిలోనే. మరి ఈ స్పెషల్ ఫ్లైట్ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. చూశారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరందరూ కూడా చూశారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆయనకు రాజ్యాంగబద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మహాద్వార దర్శనం అనేది ఉంటుంది. ఎందుకంటే సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు. వీళ్ళు వచ్చినప్పుడు ఎంత త్వరగా వచ్చి ఎంత త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగదు, అసౌకర్యం కలగదు అనే ఉద్దేశంతో మాత్రమే మహాద్వార గేట్ల ద్వారా దర్శనం అనేది రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్లకు కల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ స్టంట్ కోసం నేను క్యూ లైన్లోనే వెళ్తాను అని చెప్పి నిన్న క్యూ లైన్లో వెళ్ళటం, క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత ఆలయంలోకి వెళ్ళి ఫోటోషూట్ చేయటం, మళ్ళీ అన్నదానం దగ్గర వెళ్ళేసి అక్కడ ఫోటోషూట్ చేయటం, వీటన్నిటి వల్ల కూడా సామాన్య భక్తులకు నరక యాతన కలుగుతుంది కూడా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తిస్తే సామాన్య భక్తులకు అసౌకర్యం ఎందుకు కలగదు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తే ప్రజలకు అసౌకర్యం కలగటమే కాదు, ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల్లో ఇదే జరిగింది. 2014 అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో గోదావరి పుష్కరాలలో నేను మునిగేంత వరకు, నేను స్నానం చేసేంత వరకు ఎవరూ స్నానం చేయకూడదని అక్కడ ఫోటోషూట్ చేయటం, బోయపాటి శ్రీనుతో అక్కడ తొక్కిసలాట జరగటం, దాదాపు కూడా 30 మంది పైనే ప్రాణాలు పోవటం జరిగింది ఆ తొక్కిసలాటలు. ఒక్కోసారి ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు ఇలా అవివేకంగా ప్రవర్తిస్తే, అజ్ఞానంతో ప్రవర్తిస్తే, ప్రచార ఆర్భాటంతో ఇలా ఫోటోషూట్లు చేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు 4 దర్శనం చేసుకోవడానికి 4 గంటల వ్యవధి పట్టింది. 40 కెమెరాలు పెట్టుకున్నారు. 40 కెమెరాలతో 4 గంటలు
వీళ్ళు దర్శనం కంప్లీట్ చేయటం జరిగింది. అంటే 40,000 మంది భక్తులను వీళ్ళు 4 గంటల సమయంలో ఇబ్బంది పెట్టారు ఫోటోషూట్లు చేసుకుంటూ. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను.